అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నప్పుడు చిరు డాన్స్ చూసి ఫిదా అయ్యి డాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమా తెగ చూసేదాన్ని. ఆయన డాన్స్కి ఫిదా అయ్యాను. ఆ తర్వాత డాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా డాన్స్పై ఆసక్తితో వివిధ షోస్లో పాల్గొన్నారు. ఒక ఈవెంట్లో చిరంజీవితో డాన్స్ చేయటం నాకు జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకం అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని విభిన్న కథతో ఈ సినిమా రాబోతుందని తెలిపారు. అందరి అంచనాలకు మించి వసూలు చేస్తుందన్నారు. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో సినిమాకి డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మాతృకలో టైటిల్ డ్రాగన్. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, ఎన్టీఆర్ డ్రాగన్ కి తమిళ్లో వేరే టైటిల్ పెడతారా అని ఓ విలేకరి ప్రశ్నించగా రవిశంకర్ స్పందించారు. డ్రాగన్ టైటిల్తో వచ్చిన ఈ సినిమా హిట్ కావటం ఆనందంగా ఉందన్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా హై వోల్టేజ్తో కూడిన సినిమా అని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమై శరవేగంగా జరుగుతుంది. వచ్చేడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లవ్ టుడేతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ డ్రాగన్ తో మరో విజయం అందుకున్నారు. ఫిబ్రవరి 21న తమిళ్, తెలుగులో విడుదలైన ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో వేడుక కూడా నిర్వహించారు. కడపలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పోతుగంటి పీరయ్య అంత్యక్రియలకు నందమూరి రామకృష్ణ హాజరయ్యారు. పీరయ్య మృతదేహాన్ని చూసి నందమూరి రామకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ వీరాభిమాని పోతుగంటి పీరయ్య పాడి మూసి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు నందమూరి రామకృష్ణ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులని తెలిపారు. పీరయ్య మా కుటుంబ సభ్యుడు, మాకు ఆప్తుడు. మా కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోవటం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిగా, కడప జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా ఉన్న పీరయ్య మరణం నన్ను కలిచివేసింది. వైసీపీ దురాగతాలకు ఎదురొడ్డి 3,000 కోట్ల పెండింగ్ ఉపాధి హామీ నిధులను సాధించడంలో పీరయ్య పాత్ర కీలకం. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని నందమూరి రామకృష్ణ తెలిపారు. వీరే గారు మరి అకస్మాత్ మరణం మా కుటుంబానే కాదు, తెలుగుదేశం కార్యకర్తలందరినీ దుఃఖ ప్రాంతాలు ముంచేసింది. సోదర సమానులు, చిన్న ఆత్మీయంగా ఉండేవాడు మాతో. కనీసం నెలకి 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నవ్వుతా నగరంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు సాయంగా ఉండేవాడు. ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయన మళ్ళీ ఇంత చిన్న వయసు ఉన్నాయి మళ్ళీ హఠాత్తు మనం చాలా దుఃఖప్రాణం చేసింది. షాక్ గురి మేమందాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు వీరాభిమాని ఉంటూ టీనేజర్ వయసులో, చిన్న వయసులో స్వర్గీయ తరం అభిమానిగా ఉంటూ, దాని తర్వాత నరసింహ బాలయ్య గారి అభిమానిగా, ఆ తర్వాత మన పార్టీ పెట్టడంతో నాన్నగారు అప్పటి నుంచి పార్టీ చిన్న మోస్తూ వచ్చారు. ఆయన చిన్న దశలో కూడా మొన్న ఎలక్షన్స్లో ఎంత కృషి చేసి అందరూ తెలిసింది. ఈ కడప నివాసులకు చాలా కష్టపడ్డాడు ఆయన. వాళ్ళ పాత్ర చాలా వహించాడు. ఆయన కష్టపడ్డాడు. ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 53 అరెస్ట్ అయినప్పుడు కూడా 53 రోజులు చెప్పులు లేకుండా నగరం మొత్తం నల్ల దుస్తులు వేసి మొత్తం నగరం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఆయన బయటకు వచ్చి దాకా మన చెప్పులు వేసుకొని దుస్తులు మార్చుకోనని
అదే నల్ల దుస్తుతో తిరిగాడు ఆయన. ఆయన ఉపాధి హామీ పథకానికి అధ్యక్షుడిగా వహించాడు ఆయన. అధ్యక్షుడి ముందు వారి పని చేసుకుంటే లేరు. ఇందాక అన్నట్టు వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమాని ఉంటూ ఆ తర్వాత మన నరసింహం నందమూరి బాలకృష్ణ అభిమాని సంఘానికి మొత్తం జిల్లా కడప జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ప్రెసిడెంట్గా వహించాడు ఆయన. అందరిని ఏకదాటికి ఒక బాట మీద తీసుకెళ్ళాడు. అందరినీ గ్రూప్ లేకుండా సహజమైంది, గ్రూప్ ఉండడం సహజం. ఆయన కానీ ఏకదాటి మీద ఒక బాట మీద అందరినీ తీసుకుని ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్ని మొన్న కూడా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రాగానే నగరమంతా పండగ చేసుకున్నాడు ఆయన. అందరికి దుస్తులు చేసి పెట్టాడు, అన్నదాన కార్యక్రమం చేశాడు ఆయన. మళ్ళీ అలాంటి వ్యక్తి మన కళ్ళ ముందు ఇట్లా అవటం చాలా విప్రాంతం చేసింది. ఇంత చిన్న వయసులోనే ఇది అవటం గురి ఏమంతా. ఎందుకంటే ఆయన ఒక మంచి అభిమాని, కార్యకర్త. అందరూ ఒక కార్యకర్తను, తెలుగుదేశం కార్యకర్తను మా కుటుంబ సభ్యులతో ఒకరు అభిమాని కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. తెలుగుదేశం కార్యకర్త అంటే మన కుటుంబ సభ్యులు ఒకరు. సో కుటుంబ సభ్యుని కోల్పోయాం. వారు ఎక్కడున్నా సరే అంతే అంటారు, దేవుడు కూడా మంచి మనుషులు త్వరగా తీసుకెళ్తారేమో. ఇదే ఉదాహరణ. ఇంత చిన్న వయసులో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అయినా వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్. ఈ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతి నటుడు, ఆర్టిస్ట్, టెక్నీషియన్ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా కొనసాగుతుంది. 97వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు సినీ తారలతో పాటు టెక్నీషియన్స్ హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రధానోత్సవం బెస్ట్ పిక్చర్తో ముగియనుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నటి అమోలియా డిమోల్డెన్బర్గ్ వ్యవహరిస్తున్నారు. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కైల్ కల్కిన్, ఉత్తమ సహాయ నటి జోయ్ సాల్దానా. స్టార్ హీరోయిన్ రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా మండిపడ్డారు. ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరియర్నిచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తెలిపారు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరియర్ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం. ఆమె రానని, కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. అంతేకాకుండా మా ఇల్లు హైదరాబాద్లో ఉంది, కర్ణాటక ఎక్కడో నాకు తెలియదన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరికొంతమంది కూడా సుమారు 10 సార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్ర పరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాట నేర్పించాల్సిన అవసరం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి, రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా కాని పక్షంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనమేంటి? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి అని వ్యాఖ్యలు చేశారు. నటీనటుల తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసునన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ విడుదలైంది. యూత్ ని కట్టిపడేసే కంటెంట్ తో వస్తున్న తాజా చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ హర్ష మన్నే దర్శకత్వం వహించారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న పిఏ దీపక్ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రానికి పనిచేయడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన రాఘవేంద్రరావు సినిమా కాస్ట్ అండ్ క్రూను అభినందించారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉందని మెచ్చుకున్నారు. మార్చి 7న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అంకిత్ కొయ్య హీరోగా నటిస్తూ ఉండగా
ఆయన సరసన శ్రియా కొంతం హీరోయిన్గా నటించింది. సినిమా ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా లవ్ కామెడీ సన్నివేశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. గర్ల్ ఫ్రెండ్ను కలవటానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు, తాతకు ఈ విషయాన్ని తెలియకుండా హీరోయిన్ ఎలాంటి పాటలు పడింది అనేది చాలా ఆసక్తిగా ఉంది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా చాలా కామెడీగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో కనిపిస్తుంది. ఇక ఫుల్ సినిమాలో ఆయన కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. శ్రియా కొంతం హీరోయిన్గా నటిస్తున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ పై చాలా గ్లామరస్గా కనిపిస్తున్నారు. అంకిత్ కొయ్య, శ్రియా కొంతంలతో పాటు ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ అసోసియేట్గా పనిచేసిన శ్రీహర్ష మన్నే ఈ చిత్రంలో డెబ్యూగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీహర్ష మన్నే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్క్రిప్ట్ కోర్స్ పూర్తి చేశారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో సత్య కోమల్ ఖర్చుకు వెనగాడకుండా ఈ సినిమా నిర్మించారు. ట్రైలర్తో సినిమాపై మంచి అంచనాలు పెంచి మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ నటి బిపాసా బసు, ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్పై సింగర్ మికా సింగ్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ దంపతుల వల్ల తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని పలు ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిపాసా బసు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ అందులో రాసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పేదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీద వేస్తారు. ఆ తప్పుకు బాధ్యత మాత్రం వహించరు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని రాసి ఉన్న ఒక సందేశాత్మక పోస్ట్ను బిపాసా తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. సింగర్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే పరోక్షంగా ఆమె ఈ పోస్ట్ పెట్టుంటారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే బిపాసా బసు, ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన డేంజరస్ వెబ్ సిరీస్కు మికా సింగ్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సిరీస్ షూట్ కోసం లండన్కు వెళ్లినప్పుడు బిపాసా దంపతులు నాటకాలాడారని, షూట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించేవారు కాదని ఆయన ఆరోపించారు. వారి వల్లనే 4 కోట్ల బడ్జెట్ కాస్త 14 కోట్లయిందన్నారు. వారి ప్రవర్తన చూశాక నిర్మాతగా మారినందుకు ఎంతో బాధపడ్డానని చెప్పారు. వాళ్లు నాడు నాకు చేసిన నష్టానికే ఈనాడు ఆ దంపతులకు ఏ పని లేకుండా పోయింది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాస్య నటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కాని ప్రసాద్. ప్రియాంక శర్మ హీరోయిన్, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ను నటుడు ప్రభాస్ విడుదల చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రసాద్ అని నేను కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను గౌరవమిస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటారని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా అంటూ సప్తగిరి చేసే సంభాషణలతో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం నవ్వులు పోయించేలా సాగింది. పెళ్లి కోసం హీరో ఏం చేశాడు, కట్నం తీసుకోకుండా తను పెళ్లి చేసుకున్నాడా, ఇలాంటి అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. కమీడియన్ ధనరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలో ఆయనతో పాటు సముద్రకని కీలక పాత్ర పోషించారు. తండ్రి కొడుకుల కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 21న బాక్సాఫీస్ ముందుకొచ్చింది. త్వరలోనే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. కన్న తండ్రిని కొడుకు హత్య చేయాలనుకునేలా దారితీసిన పరిస్థితులేంటి అన్నది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమపై పెట్టిన ఆంక్షలు, నిబంధనలపై పరిశ్రమ పెద్దల మధ్య చర్చ జరిగిందని ప్రముఖ నిర్మాత బన్నీవాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో చర్చించి నిబంధనలు సడలించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వివరించారు. బాలీవుడ్ చిత్రం చావాను మార్చి 7న తెలుగులో విడుదల చేస్తున్న సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. లాభార్జనను పక్కన పెట్టి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే చావాను తెలుగులో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. వినోదపు పన్ను రాయితీపైన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. బాలీవుడ్ తరహాలోనే తెలుగులోనూ చావా ఘన విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసాన్ని బన్నీవాస్ వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా వినాయక్ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం పరిస్థితి సీరియస్ గా ఉందని, హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. గత కొన్ని రోజులుగా వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స జరగడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ వార్తలపై వివి వినాయక్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చింది. వివి వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని టీం ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిరాధారంగా నమ్మకూడదని కోరింది. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చింది. వినాయక్ చివరగా హిందీలో ఛత్రపతి రీమేక్ ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వినాయక్ పెద్దగా ప్రాజెక్ట్స్ ను ప్రకటించలేదు. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ కి సుపరిచితమే. యారియాన్ 2తో బాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడు అటుపై టాలీవుడ్ కి ప్రమోట్ అయింది. ప్రస్తుతం కింగ్డమ్, కాంతా చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా అమ్మడు చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు బొద్దుగా ఉండేదట. దీంతో టీనేజ్కి వచ్చేసరికి బాగా లావుగా తయారైందట. అమ్మ డాన్స్ టీచర్ కావడంతో ఇతర పిల్లలతో పాటు తాను కూడా డాన్స్ నేర్చుకునేదట. కానీ లావుగా ఉండటంతో డాన్స్ సరిగ్గా చేయలేకపోయేదట. దీంతో తోటి పిల్లలు చూసి ఎగతాళి చేసేవారని, ఆ మాటలకు కోపం, ఏడుపు తన్నుకొచ్చేదని చెప్పుకొచ్చింది. దీంతో ఎలాగైనా మంచి డాన్సర్ కావాలని ఓ లక్ష్యంతో డాన్స్ నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే కెరియర్లో ఓ చేదు జ్ఞాపకంగా దాచుకోకుండా చెప్పేసింది. కాలేజ్కి నడుచుకుంటూ వెళ్తుండగా క్యాంటీన్ ముందు బొరదలో జారిపడిందట. దీంతో అందరూ చూసి పగలబడి నవ్వుకున్నారట. ఆ సంఘటన గుర్తు చేసుకున్నప్పుడల్లా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుందట. చాలా ఇబ్బందిగాను ఇప్పటికీ ఆ సన్నివేశాన్ని ఫీల్ అవుతుందని తెలిపింది భాగ్యశ్రీ. అలాగే భాగ్యశ్రీ మంచి స్పోర్ట్స్ విమెన్ అని కూడా, చిన్నప్పుడు స్కూల్లో కన్నా ప్లే గ్రౌండ్లోనే ఎక్కువగా గడిపేదట. అలాగని చదువు రాని విద్యార్థి కాదట. చదువులోనూ మంచి మార్కులే సంపాదించానంటుంది. బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఖోఖో, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, రన్నింగ్ ఇలా అన్ని ఆటల్లోనూ ముందుండేదట. అలాగే మంచి ప్రకృతి ప్రేమికురాలు కూడా. ఖాళీ దొరికితే అడవులు చుట్టేయటం, ట్రాకింగ్కి వెళ్లడానికి చిన్ననాటి నుంచి ఉన్న హాబీగా పేర్కొంది. బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన కథ అని తెలుస్తుంది. గ్రామ దేవతల నేపథ్యంలో ఎల్లమ్మ కథ ఉంటుందని టాక్. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా సినిమా కాస్టింగ్ ని డిక్లేర్ చేసే పనుల్లో యూనిట్ బిజీగా ఉన్నారు. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్. ముఖ్యంగా ఎల్లమ్మలో హీరోయిన్ ఎమోషన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. అందుకే ఆ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారు. అయితే సాయి పల్లవి కథ నచ్చితే చేయడానికి రెడీ అవుతుంది. నితిన్ ఎల్లమ్మలో సాయి పల్లవి ఓకే అయితే మాత్రం సినిమాకు అది మొదటి సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఎల్లమ్మలో సాయి పల్లవి నటిస్తుందా, ఆమెను ఎక్సైట్ అయ్యేలా వేణు కథ చెప్పగలడా లేదా అన్న చూడాలి. నితిన్ రాబోతున్న సినిమాల లైనప్ అంతా ఒక రేంజ్ లో ఉంది. ఈ నెల చివర్లో రాబిన్ హుడ్ గా రాబోతున్న నితిన్ నెక్స్ట్ తమ్ముడు అంటూ మే 9న వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఎల్లమ్మ కూడా నితిన్ కెరియర్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఎల్లమ్మ కాస్టింగ్ ఏంటి, ఈ సినిమాకు ఎవరెవరు పనిచేస్తారు, బడ్జెట్ వివరాలు ఏంటి, ఇలాంటి వాటికి ఆన్సర్ దొరకాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. నితిన్ ఎల్లమ్మ కథ ఏంటనేది కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.